అసెంబ్లీ ఎన్నికలు జరగనున్నాయి. ఈ నేపథ్యంలో కేరళలో కూటమి రాజకీయాలు రసవత్తర మలుపులు తిరుగుతున్నాయి. ప్రస్తుతం ఎల్డీఎఫ్ లో ఉన్న కేరళ కాంగ్రెస్ మళ్లీ యూడీఎఫ్ లో చేరేందుకు ఆసక్తి చూపిస్తోంది. మరోవైపు కేరళ కాంగ్రెస్ కు చెందిన ఎమ్మెల్యేల్లో భిన్నాభిప్రాయాలు వ్యక్తమవుతుండటంతో ఆ పార్టీలో కూడా చీలిక తప్పదనే టాక్ వినిపిస్తోంది. దీంతో అసలు కేరళ కాంగ్రెస్ యూటర్న్ కు కారణం ఏంటనే చర్చ జోరుగా జరుగుతోంది. కేరళలో ఈ ఏడాది అసెంబ్లీ ఎన్నికలు జరగనున్నాయి. ఈ నేపథ్యంలో కేరళ రాజకీయాల్లో కీలక పరిణామాలు చోటు చేసుకుంటున్నాయి. ముఖ్యంగా కూటమి రాజకీయాలు రసవంతర మలుపు తిరిగే అవకాశం కనిపిస్తోంది. ప్రస్తుతం ఎల్డీఎఫ్ లో ఉన్న కేరళ కాంగ్రెస్ ఎం పార్టీ యూటర్న్ తీసుకునేందుకు సిద్ధమవుతుందా అంటే అవుననే సమాధానమే వినిపిస్తోంది. కేరళ కాంగ్రెస్ ఎం మళ్లీ కాంగ్రెస్ సారథ్యంలోని యూడీఎఫ్ లో చేరే ప్రయత్నాలను మొదలుపెట్టినట్లుగా తెలుస్తోంది. కేరళలోని అధికార ఎల్డీఎఫ్ కూటమి సీఎం పినరయి విజయన్ సారథ్యంలో జనవరి 12న తిరువనంతపురంలో నిర్వహించిన నిరసన కార్యక్రమానికి కేరళ కాంగ్రెస్ ఎం అధినేత జోస్ కే మనీ గైర్హాజరయ్యారు. దీనికి బదులుగా కాంగ్రెస్ అధిష్టానంతో చర్చల కోసం జోస్ కే మనీ ఢిల్లీకి వెళ్లడం హాట్ టాపిక్ గా మారింది. ఇక్కడ మరో ఆశ్చర్యకరమైన అంశం ఏంటంటే ఈ పరిణామంపై 5 కేరళ కాంగ్రెస్ ఎం ఎమ్మెల్యేలు భిన్నంగా స్పందించారు. దీంతో కేరళ కాంగ్రెస్ ఎం పార్టీలో చీలిక ఏర్పడే అవకాశం లేకపోలేదనే చర్చ మొదలైంది. కేరళ కాంగ్రెస్ ఎం అధినేత జోస్ కే మనీ ఇప్పుడు అకస్మాత్తుగా కాంగ్రెస్ పార్టీ వైపు ఎందుకు చూస్తున్నారు అంటే దీనికి కొన్ని కారణాలు లేకపోలేదు. 2025 డిసెంబర్ 9 నుంచి 11 వరకు కేరళలో స్థానిక సంస్థల ఎన్నికలు జరిగాయి. స్థానిక ఎన్నికల్లో కాంగ్రెస్ సారథ్యంలోని యూడీఎఫ్ కూటమి సత్తా చాటింది. కేరళలోని మెజారిటీ గ్రామ పంచాయతీలు, బ్లాక్ పంచాయతీలు, మున్సిపాలిటీలు, కార్పొరేషన్లను యూడీఎఫ్ కైవసం చేసుకుంది. ఇక ఇదే సమయంలో రాష్ట్ర రాజధానిలోని తిరువనంతపురం మున్సిపల్ కార్పొరేషన్ బీజేపీ హస్తగతమైంది. అసెంబ్లీ ఎన్నికలు సమీపించిన వేళ వచ్చిన ఈ ఫలితాలతో అధికార ఎల్డీఎఫ్ కూటమిలోని కేరళ కాంగ్రెస్ ఎం పార్టీ అధినేత జోస్ కే మనీ పునర ఆలోచనలో పడ్డారు. తన పార్టీకి కంచుకోట అయిన కొట్టాయం, ఇడుక్కి జిల్లాల్లో స్థానిక సంస్థల ఎన్నికల్లో యూడీఎఫ్ కూటమి సాధించిన ఫలితాలు జోస్ కే మనీని ఆందోళనకు గురిచేశాయి. కొట్టాయంలోని 16 జిల్లా పంచాయతీలను యూడీఎఫ్ గెలుచుకోగా 7 జిల్లా పంచాయతీలకే ఎల్డీఎఫ్ కూటమి పరిమితమైంది. ఇడుక్కిలోని 17 జిల్లా పంచాయతీలో 14 యూడీఎఫ్ ఖాతాలోకి చేరాయి. ఈ నేపథ్యంలో త్వరలో జరగబోయే అసెంబ్లీ ఎన్నికల్లో రాజకీయ లబ్ధి కోసం యూడీఎఫ్ కూటమిలో చేరడమే మేలని జోస్ కే మనీ భావిస్తున్నట్లుగా తెలుస్తోంది. యూడీఎఫ్ కూటమిలోకి తిరిగి చేరే అంశంపై తొలుత కాంగ్రెస్ అగ్రనాయకురాలు సోనియా గాంధీతో జోస్ కే మనీ ఇప్పటికే ఫోన్లో మాట్లాడారని తెలుస్తోంది. కొట్టాయం, ఇడుక్కి జిల్లాలోని కేరళ కాంగ్రెస్ ఎంకు చెందిన సిట్టింగ్ ఎమ్మెల్యే సీట్లను తమకే ఇవ్వాలని ప్రతిపాదనపై సోనియాతో జోస్ కే మనీ చర్చించినట్లుగా రాజకీయ వర్గాల్లో గుసగుసలు వినిపిస్తున్నాయి. అలాగే వీటితో పాటు పాలా అసెంబ్లీ స్థానాన్ని తమ పార్టీకే కేటాయించాలని కూడా జోస్ కే మనీ కోరినట్లుగా చెబుతున్నారు. జోస్ కే మనీ అన్ని ప్రతిపాదనలకు కాంగ్రెస్ హైకమాండ్ నుంచి సానుకూల స్పందన వచ్చిందని తెలుస్తోంది. అందుకే సరిగ్గా జనవరి 12న ఎల్డీఎఫ్ కూటమి నిరసన కార్యక్రమం జరుగుతున్న రోజునే కాంగ్రెస్ పెద్దలతో భేటీ కోసం జోస్ కే మనీ ఢిల్లీకి ప్రయాణమయ్యారని రాజకీయ విశ్లేషకులు భావిస్తున్నారు. మరోవైపు జోస్ కే మనీ ఢిల్లీ పర్యటన, యూడీఎఫ్ తో జట్టు కట్టే అంశాలపై వినిపిస్తున్న ఊహాగానాలపై కేరళ కాంగ్రెస్ ఎంకు చెందిన 5 ఎమ్మెల్యేలు భిన్నంగా స్పందించారు. ఆశ్చర్యకరమైన విషయం ఏంటంటే జనవరి 12న ఎల్డీఎఫ్ కూటమి నిరసన కార్యక్రమంలో కేరళ కాంగ్రెస్ ఎమ్మెల్యే రోష్ని అగస్టిన్ పాల్గొన్నారు. ఎల్డీఎఫ్ కూటమి సర్కారులో రాష్ట్ర మంత్రిగాను ఉన్న రోష్ని సోషల్ మీడియా వేదికగా సంచలన పోస్ట్ పెట్టారు. జనవరి 12న నిరసన కార్యక్రమంలో సీఎం పినరయి విజయన్ తో కలిసి దిగిన ఫోటోను షేర్ చేస్తూ విల్ కంటిన్యూ అనే క్యాప్షన్ ను రాశారు. అంటే ఎల్డీఎఫ్ కూటమిలోనే కొనసాగుతా అనే సిగ్నల్ ను ఎమ్మెల్యే రోష్ని ఇచ్చారు. అనంతరం తమ పార్టీ కూటమి మారదని రోష్ని స్పష్టం చేశారు. త్వరలో జరిగే ఎల్డీఎఫ్ సెంట్రల్ రీజియన్ జాతకు స్వయంగా తమ పార్టీ అధినేత జోస్ కే మనీ సారథ్యం వహిస్తారని రోష్ని వెల్లడించారు. కేరళ కాంగ్రెస్ ఎంకు చెందిన మరో ఎమ్మెల్యే ప్రమోద్ నారాయణ్ సైతం రోష్ని అభిప్రాయంతో ఏకీభవిస్తున్నట్లుగా తెలిపారు. మరో 2 కేరళ కాంగ్రెస్ ఎమ్మెల్యేలు సెబాస్టియన్ కులదున్కల్, జాబ్ మైకెల్లు
యూడీఎఫ్ లో చేరడమే మేలని అభిప్రాయపడ్డారు. ఇక ఇదే పార్టీకి చెందిన మరో ఎమ్మెల్యే ప్రభుత్వ చీఫ్ విప్ ఎన్ జయరాజ్ ఈ పరిణామాలపై మౌనం వహించారు. దీంతో కేరళ కాంగ్రెస్ ఎంలో ఏం జరుగుతుందా అనే దానిపై ఎవ్వరికీ అంతు చిక్కడం లేదు. ప్రస్తుతం కేరళ కాంగ్రెస్ ఎం పార్టీకి పుంజూరు, చంగనర్సి, ఇడుక్కి, కాంజిరపల్లి, రాణి స్థానాల్లో 5 ఎమ్మెల్యేలు ఉన్నారు. ఆ పార్టీ అధినేత జోస్ మనీ అకస్మాత్తుగా రాజకీయ యూటర్న్ తీసుకోవాలని భావిస్తూ ఉండడంతో ఈ ఎమ్మెల్యేలంతా డైలమాలో పడ్డారు. తదుపరిగా ఏం చేయాలనే ఆలోచనలో వారు ఉన్నట్లుగా తెలుస్తుంది. అయితే ఈ 5 అసెంబ్లీ స్థానాల్లోనూ క్రైస్తవ ఓటర్లు పెద్ద సంఖ్యలో ఉన్నారు. వారంతా గతంలో కేరళ కాంగ్రెస్ ఎంకు బలమైన మద్దతును అందించారు. కానీ 2025లో జరిగిన స్థానిక సంస్థల ఎన్నికల్లో క్రైస్తవ ఓటర్లు యూడీఎఫ్ కూటమికి మద్దతిచ్చారు. తనకు దన్నుగా నిలిచే ఓటు బ్యాంకు వెంటే నడవాలని జోస్ మనీ నిర్ణయించుకున్నట్లుగా తెలుస్తోంది. దీనివల్ల ఆ పార్టీ నేతలు తాత్కాలికంగా కొన్ని నెలల పాటు మంత్రి పదవులను కోల్పోవాల్సి వస్తుంది. కానీ ఆ తర్వాత జరిగే అసెంబ్లీ ఎన్నికల్లో లబ్ధి లభిస్తుందనే ఆశాభావంతో కేరళ కాంగ్రెస్ ఎం అధినేత జోస్ మనీ ఉన్నట్లు తెలుస్తోంది. కాంగ్రెస్ నుంచి బయటకొచ్చిన కేఎం మనీ 1979లో కేరళ కాంగ్రెస్ ఎం పార్టీని ఏర్పాటు చేశారు. యూడీఎఫ్ ప్రభుత్వం మూసివేసిన దాదాపు 400 మద్యం దుకాణాల లైసెన్స్ ను రెన్యువల్ చేయడానికి నాటి ఆర్థిక మంత్రి కేఎం మనీ 1 కోటి లంచాన్ని తీసుకున్నారని అభియోగాలు 2014లో వచ్చాయి. అయితే కేరళలోని అన్ని దర్యాప్తు సంస్థలు కేఎం మనీకి క్లీన్ చిట్ ఇచ్చాయి. 86 ఏళ్ల వయసులో 2019 ఏప్రిల్ 9న కేఎం మనీ చనిపోయారు. కేఎం మనీ కుమారుడే జోస్ మనీ. ప్రస్తుతం జోస్ మనీ సారథ్యంలోనే కేరళ కాంగ్రెస్ ఎం పార్టీ నడుస్తోంది. 2020 వరకు కాంగ్రెస్ సారథ్యంలోని యూడీఎఫ్ కూటమిలోనే కేరళ కాంగ్రెస్ ఎం కొనసాగింది. 2020 జూన్లో కొట్టాయం జిల్లాలో స్థానిక సంస్థల ఎన్నికలు జరిగాయి. ఆ జిల్లా పంచాయతీ అధ్యక్షుడి పదవి కోసం కాంగ్రెస్ ఎం వర్గాల మధ్య వివాదం రాజుకుంది. కేఎం మనీపై 2014లో లంచం అభియోగాలు నమోదైన నాటి నుంచి ఈ 2 పార్టీల మధ్య గ్యాప్ పెరిగింది. కేఎం మనీ మరణం తర్వాత కాంగ్రెస్ ఎం పార్టీపై రాజకీయ పట్టు కోసం కొందరు నేతలు పాకులాడారు. ఈ క్రమంలో కొట్టాయం జిల్లా పంచాయతీ అధ్యక్ష పదవి వ్యవహారంలో యూడీఎఫ్ కూటమి నుంచి కాంగ్రెస్ ఎం ను బహిష్కరించారు. దీంతో తన రాజ్యసభ సభ్యత్వానికి జోస్ మనీ రాజీనామా చేయాల్సి వచ్చింది. ఆ వెంటనే 2020 అక్టోబర్ 14న జోస్ మనీ అధికార ఎల్డీఎఫ్ కూటమిలో చేరిపోయారు. దీంతో 2021 కేరళ అసెంబ్లీ ఎన్నికల్లో సెంట్రల్ ట్రావెన్కోర్ ప్రాంతంలోని అసెంబ్లీ స్థానాల్లో ఎల్డీఎఫ్ కు పెద్ద సంఖ్యలో విజయాలు లభించాయి. వరుసగా రెండోసారి ఎల్డీఎఫ్ కూటమి అధికారంలోకి వచ్చింది. ఇక ప్రస్తుత పరిస్థితులకు అనుగుణంగా జోస్ మనీ యూడీఎఫ్ వైపు చూస్తూ ఉండడంతో కేరళ కాంగ్రెస్ ఎం పార్టీ నేతల్లో భిన్న అభిప్రాయాలు వ్యక్తమవుతున్నాయి. కేరళ కాంగ్రెస్ పార్టీ అధినేత జోస్ మనీ ఇటీవల స్థానిక ఎన్నికల్లో సత్తా చాటిన యూడీఎఫ్ లో చేరటం ద్వారా మాత్రమే తమ పార్టీకి భవిష్యత్తు ఉంటుందని బలంగా విశ్వసిస్తున్నట్లు తెలుస్తోంది. అందుకే మళ్లీ కాంగ్రెస్ సారథ్యంలోని యూడీఎఫ్ కూటమిలో చేరేందుకే జోస్ మనీ ఆసక్తి చూపిస్తూ ఉండటం, ఆ కూటమితో చర్చలు జరుపుతూ ఉండటం వంటి పరిణామాలు కేరళ కూటమి రాజకీయాలను మరింత ఆసక్తికరంగా మార్చాయి.